మిత్రులారా, కులవృత్తులు అనేటివి నాగరికత నేర్పేటువంటి వృత్తులు. ఇవి తరతరాలుగా వచ్చినటువంటి వృత్తులు ఇవన్నీ కూడా. ఇలా ఏ కులవృత్తి ఆ కులానికి సంబంధించిన వాళ్ళే చేయాలి, వాళ్ళే అభివృద్ధి కావాలంటేనే మరి మత్స్య కార్మికులకు కానీ, గల్లకురములకు కానీ, గౌడలకు కానీ, రకరకాల వృత్తిదారులకు అందరికీ ఇవ్వడం జరిగింది. ఇలా ఒక సంస్థ వచ్చి టాడీ ఫెస్టివల్ అని చేస్తుంది, దాని మీద అడుగుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇది ఓన్లీ గీతా వృత్తి కులం వాళ్ళే చేయాలి, గౌడ కులస్తులు గీతా వృత్తిదారులు మాత్రమే ఇది చేయాలి. వేదిక ఏదైనా కావచ్చు, ఎక్స్పీరియం కావచ్చు, లేకపోతే రేపు ఇంకా రవీంద్రాబాద్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద పబ్లిక్ గార్డెన్స్ కావచ్చు, వేదికలు ఏవైనా కావచ్చు, లేదు వేదిక నిర్వాహకులు ఎవరైనా ఉండొచ్చు ప్రోత్సహించే వాళ్ళు. కానీ ఫెస్టివల్ గీత కార్మికులకే హక్కు. అది గీత కార్మికులు ఏ ప్రాంతంలో పనిచేస్తే ఆ ప్రాంత గీత కార్మికులు, ఆ రాష్ట్ర జిల్లా సంబంధించినటువంటి కార్మిక నాయకులను పిలుచుకొని చేస్తే అది బాగుంటుంది. ఈ వృత్తి ద్వారా లక్షల మంది చనిపోయారు, చెట్టు మీద పడి కింద పడి చనిపోయిన వాళ్ళు లక్షల మంది ఏ వృత్తిలో చనిపోలే. అందుకే మేము నీరా పాలసీ తీసుకొచ్చి నీరా అమ్మాలన్నా గీయాలన్నా ఓన్లీ గౌడ్లే, ఈ కులవృత్తిదారులే చేయాలని చెప్పి పాలసీ తీసుకొచ్చి జీవో ఇచ్చినాం. వైన్లు, కళ్ళ ద్వారా వైన్లు తయారు చేసినటువంటి పురాణాల చరిత్ర ఉంది కనుక బీరు షాపులలో కూడా, బ్రాండ్ షాపులో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ ఇచ్చినాం. ఇలా కళ్ళు విక్రయించాలన్నా, కళ్ళు గీయాలన్నా కూడా ఈ వృత్తిదారులకి హక్కు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 500-600 మంది చనిపోయారు, చెట్టు మీద కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి లక్షల మంది, 100 ఏళ్ళ చరిత్ర చూసుకుంటే ఈ దేశంలో లక్షల మంది కార్మికులు చనిపోయినటువంటి వృత్తి. మరి దీని ఆర్థిక ప్రయోజనాలు రావాలన్నా, దీనికి ఏదైనా కావాలన్నా కూడా ఈ వృత్తి కులాలకు సంబంధించిన వాళ్ళకే దక్కాలది. కార్పొరేట్ సంస్థలు దీనిలో ఎంటర్ కావడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా చట్టంలో ఏదైనా వెసులుబాటు ఉంటే ఈ వృత్తి కులాలకి వచ్చేటట్లు నీరా పాలసీ మాదిరిగా తెస్తాం. రేపు మళ్ళీ మేము ప్రభుత్వంలో వస్తే ఖచ్చితంగా ఈ వృత్తి వీళ్ళకే హక్కు, నీరా మాదిరిగా ఈ హక్కు వీళ్ళకే కల్పించేటట్టు కూడా తీసుకొస్తాం తప్ప చట్టం ఏదంటే తయారు చేస్తే ఉండదు. కోట్ల మంది జనాభా ఉన్నటువంటి వృత్తిదారులు, మరి వాళ్ళ గౌరవానికి, ఆత్మగౌరవం దెబ్బతినకుండా అందరూ వ్యవహరించాలి. గీతా వృత్తిదారులను వేధించినా ఊరుకోము, వాళ్ళ వృత్తిని